ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లు పరిష్కరించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి చూపిస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేసిన బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులు మరి దాదాపు 62 లక్షల మంది మహిళల్ని ప్రతిరోజు కూడా మరి బస్సులో తిప్పుతూ ఉచిత మహిళా పథకం కింద ఎనలేని సేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్లకు మరి జీతాలు పెంచలేదు. గత ఆల్మోస్ట్ 10 సంవత్సరాల నుంచి వాళ్ళ బకాయిలు కావచ్చు, రిటైర్ అయిన వాళ్ళ పెన్షన్లు కావచ్చు, ఇంతవరకు ప్రభుత్వం చెల్లించట్లేదు. తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పేసి ఇంతవరకు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్య ముందుకు తీసుకెళ్లలేదు. మరి నిన్న ఇంత పని ఒత్తిడి వల్ల మనస్తాపానికి గురైన ఒక శంకర్ గౌడ్ అనే ఒక ఆర్టీసీ కార్మికుడు, ఆర్టీసీ డ్రైవరు, దాదాపు ఆయన 50 ఏళ్ల పైన ఉన్నాడు. ఆయనకి చాలా పేద కుటుంబము. మరి ఆయన మనస్తాపానికి చెంది ప్రభుత్వం స్పందించట్లేదని చెప్పి మొన్న రాత్రి అర్ధరాత్రి దొంగల్లాగా పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డి మరి ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి మరి పోలీసులతో టెంట్లు పీకించడం వల్ల వాళ్ళు ఎంత మానసిక మరి మనస్తాపానికి గురైనరు. వాళ్ళకి మాకు సమ్మె చేసే హక్కు కూడా లేదా, ఒక టెంట్ వేసుకొని నిరసన చేసే హక్కు కూడా లేదా అని చెప్పేసి ఆయన తీవ్రమైన ఆవేదనతోన పెట్రోల్ పోసుకొని చనిపోవడం జరిగింది. ఇది ఆయన ఆత్మహత్య కాదు, ఇది కేవలం ప్రభుత్వం హత్య. దీంట్లో ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, అంతకున్న ప్రభుత్వం కావచ్చు, వీళ్ళే బాధ్యులు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేవని తెలిసి కూడా అలని కానీ హామీలు చెప్పి మరి మీకు నెరవేరుస్తామని చెప్పి వాళ్ళ ఆశలు రేకెత్తించి మరి ఈరోజు దాదాపు 2.5 సంవత్సరాలైనా ఒక్క